నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పిఈఎస్ ఆసుపత్రి చిన్నపిల్లల వైద్య విభాగం ఆధ్వర్యంలో మల్లనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిపాల వారోత్సవాలు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. అంగన్వాడీ సూపర్వైజర్ ఎన్ శారద మాట్లాడుతూ తల్లిపాలు శిశువుకు తొలి ఆహారమని, మొదటి 6 నెలలు పాలు ఇవ్వడం వల్ల బిడ్డలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని స్పష్టం చేశారు. పిఈఎస్ మెడికల్ కాలేజ్ విద్యార్థుల తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రదర్శించిన అవగాహన నాటిక ఆకట్టుకుంది. శిబిరంలో పలువురికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ అవసరమైన వారికి పిఈఎస్ ఆసుపత్రిలో ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తామని వైద్య బృందం హామీ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ అసనవల్లి, పిఆర్ఓలు జె చంద్ర, వి అంజప్ప, స్థానిక ప్రజాప్రతినిధులు భూషణ్, రమేష్, వెంకటప్ప మరియు అంగన్వాడీ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. మెడికల్ కాలేజ్ నుంచి పీడియాట్రిక్స్ విభాగం తరఫున డాక్టర్ అసన్వల్లి ప్లస్ మా ప్రెస్ మెడికల్ కాలేజ్ పీడియాట్రిక్స్ విభాగం నుంచి డాక్టర్లము ప్లస్ మెడికల్ స్టూడెంట్స్, నర్సింగ్ కాలేజ్ నుంచి మేడం గారు ప్లస్ వాళ్ళ స్టూడెంట్స్ ఈరోజు పిఎస్సి మలనూరులో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు 1 నుంచి 7వ తేదీ వరకు జరుగుతున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ ఒక అవగాహన సదస్సు మరియు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడానికి ఇక్కడికి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ప్లస్ పిఎస్సి వైద్య సిబ్బంది మరియు పక్కనే ఉన్న జిల్లా ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థినులు మరియు మలనూరు గ్రామ ప్రజలు చేయడం జరిగింది. వారికి మన ప్రెస్ మెడికల్ కాలేజ్ తరపు నుంచి డాక్టర్ పవన్ సారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పీడియాట్రిక్స్ సారు తన అమూల్యమైన స్పీచ్తో వారికి అవగాహన చేయడం జరిగింది. మరియు ఇక్కడ తెలుగుదేశం ప్రజాప్రతినిధులు కూడా వారి అమూల్యమైన మాటలు మరియు వాళ్ళ అమూల్యమైన స్పీచ్తో తల్లిపాల వారోత్సవాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. మరియు పిఎస్సి సిబ్బంది కూడా సిహెచ్ఓ గారు అయితే కానీ మరియు ఐసిడిసి సూపర్వైజర్ కానీ వాళ్ళందరూ కూడా తమ అమూల్యమైన స్పీచ్తో వారిని ఇక్కడ ఉన్న ప్రజలని అందరినీ అవగాహన పరచడం జరిగింది. మరియు మా వైద్య స్టూడెంట్స్ మరియు నర్సింగ్ స్టూడెంట్స్ తమ సందేశాత్మకమైన 2 స్కిట్స్తో ఈ స్టూడెంట్స్కి కానీ ప్రజలకు కానీ అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ తల్లిపాల వారోత్సవాలు అనేటివి ప్రజల్లో అవగాహన కల్పించడానికి మరియు తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను పెంపొందించడానికి ప్రపంచంలో ప్రతి ఏటా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతూ ఉంది. వీటిలో చాలామందికి ప్రజల్లో అవగాహన 2021 దశకంలో కూడా ఇంకా తల్లిపాల మీద అపోహలు చాలా ఉన్నాయి. వాటిని నివృత్తి చేస్తూ తల్లిపాలను ప్రమోట్ చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. వీటిలో భాగంగా మనము తల్లిపాల గురించి విశిష్టతను, వాటి అవగాహన కల్పించడము మరియు వాటిని తల్లిపాలను మనము ఎలా ఇవ్వాలి, బ్రెస్ట్ ఫీడింగ్ టెక్నిక్ని, వీటన్నిటిని మనం వివరించడం జరిగింది. ప్లస్ ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రెస్ మెడికల్ కాలేజ్ నుంచి కంటి వైద్య శిబిరం కూడా నిర్వహించడం జరిగింది. వీటిలో భాగంగా పెద్దవారికి 60 పైబడిన వయోవృద్ధులకి కంటి చికిత్సలు చేయడం, కంటి పరీక్షలు చేయడం జరిగింది. వాళ్ళని ఏదైనా శుక్లాలను మనం ఇక్కడ డయాగ్నోస్ చేసి ఉంటే వాటిని మనము ప్రెస్ మెడికల్ కాలేజీకి వాళ్ళని తరలించి వాళ్ళకి శుక్లాల యొక్క ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా వివరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అందరికీ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రెస్ మెడికల్ కాలేజ్ పీడియాట్రిక్స్ విభాగం తరపు నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.